హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ గ్రామ సచివాలయానికి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు ఎట్టకేలకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, ఎలా అప్లై చేయాలి, అలాగే విద్యార్హతలు ఏంటి, ఏ పోస్ట్కి ఏ విద్యార్హత ఉండాలి, అలాగే ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ 2019 అని ఇవ్వడం జరిగింది. చూస్తే ఫస్ట్ నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్స్ వచ్చేసి నోటిఫికేషన్స్లో ఏమేమి ఉన్నాయంటే రూరల్కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తే పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎంఎస్, అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, వీటికి సంబంధించిన మొత్తం 13 కేటగిరీస్ అనేవి ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నామో దాని నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత అప్లై చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ చూస్తే అర్బన్కి సంబంధించి మొత్తం 6 కేటగిరీస్ అని ఇవ్వడం జరిగింది. దాంట్లో దేనికైతే అప్లై చేయాలనుకుంటే దాని యొక్క ఫుల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని దానిలో విద్యార్హతలు ఏంటి అవన్నీ చూసుకుని తర్వాత అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే నోటిఫికేషన్స్ తర్వాత వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది చూస్తే దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో మనం నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే ఆధార్ నెంబర్ లేకపోతే దీంట్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో, అలాగే సిగ్నేచర్ అనేది ఇవ్వాలి వీళ్ళకి. ఆ రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు ఒకే దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ ఖచ్చితంగా బ్లాక్ పెన్ యూజ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రెడ్ కలర్లో సైన్ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. ఆ రెండు ఒకే దాంట్లో ఒకే ఫోటో కింద చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్చా డిక్లరేషన్ ఇచ్చి క్యాప్చా అనేది ఎంటర్ చేసి తర్వాత అప్లోడ్ బటన్ అనేది క్లిక్ చేయాలి. తర్వాత చూస్తే మనకి అది అయిపోయిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి ఓటీపీఆర్ ఐడి అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్. దానికి సంబంధించి చూస్తే అప్లికేషన్ సంబంధించి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. పోస్ట్స్ అండర్ కేటగిరీ 1, అండర్ కేటగిరీ 2, అలాగే అండర్ కేటగిరీ 3 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి అండర్ కేటగిరీ 1లో 5 ఉంటాయి. దాంట్లో పంచాయతీ సెక్రటరీ ఒకటి, మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డ్ ఉమెన్ అండ్ వెహికల్ సెక్షన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ పోస్ట్కి ఈ 5 పోస్టుల్లో ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా సరే ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా కిందకి వెళ్తే పోస్టులు అండర్ కేటగిరీ 2కి సంబంధించి గ్రూప్ ఏ, గ్రూప్ బి అని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏం లేదు, ఈ గ్రూప్ ఏలో సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ, ఈ రెండు సంబంధించి ఒకే కామన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ 2 పోస్టులకు సంబంధించిన వాళ్ళు దీంట్లో అప్లై బటన్ క్లిక్ చేయాలి. అలాగే గ్రూప్ బికి సంబంధించి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే విలేజ్ సర్వేయర్, దీంట్లో అప్లై బటన్ క్లిక్ చేయాలి. అలాగే పోస్ట్స్ అండర్ కేటగిరీ 3 దీనికి సంబంధించి మొత్తం 11 ఇవ్వడం జరిగింది. ఈ 11కి సంబంధించి సపరేట్గా ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ 11 కేటగిరీస్లో సపరేట్గా ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సపరేట్ ఎగ్జామ్ ఫర్ ఈచ్ పోస్ట్ అనేది కింద మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు అప్లై చేయాలనుకుంటే దీంట్లో ఈ 11 పోస్టులు ఏ పోస్ట్కి అప్లై చేయాలన్నా సరే ఇక్కడ కింద అప్లై బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది. క్లిక్ చేస్తే మనకి ఎలా ఓపెన్ అవుద్ది అంటే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కేటగిరీ 1 అనేది నేను అప్లై చేయడానికి తీస్తే దీంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ఫైనల్. దీంట్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఫైనల్ అవ్వడం జరుగుతుంది, మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి ఉండదు. సో
క్లియర్గా చూసుకుని నీట్గా అప్లై చేయండి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేయండి. ఇది అప్లై చేస్తూ ఒక వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు తొందరలోనే పెడతాను, 1 or 2 అవర్స్లో నేను పెడతాను. సో వీడియో ఆ వీడియో కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే తెలుస్తుంది, వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి. ఫస్ట్ 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసాం, దానికి సంబంధించి ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడిని దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే వెరిఫికేషన్ కోడ్ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ కొడితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం వాడిచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టెప్ 3 వచ్చేసి సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయింది. తర్వాత స్టెప్ 3 పేమెంట్ అనేది మనం చెల్లించాలి. ఇది అప్లికేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్ అనేది మనకి చెల్లించాల్సి ఉంటుంది. అది చూస్తే ఆ పేజ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇలా వస్తే లాగిన్ ఐడి అంటే 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది మొదట్లో చేసాం కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే వెరిఫికేషన్ కోడ్ కింద ఉంటుంది. అది ఎంటర్ చేస్తే మనకి ప్రొసీడ్ టు పే కొనిస్తే మనం కార్డు ద్వారా కానీ లేకపోతే వేరే విధానాల ద్వారా కానీ దీన్ని పేమెంట్ అనేది చేయొచ్చు. క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసేవాళ్ళు మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, ద సైట్ ఈజ్ బెస్ట్ వ్యూడ్ ఇన్ డెస్క్టాప్ మొజిల్లా, ఫైర్ఫాక్స్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేటెస్ట్ వెర్షన్స్. దాంట్లో అప్లై చేస్తే సైట్ అనేది బెస్ట్గా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మరిన్ని వీడియోస్ పొందుతారని, లేటెస్ట్ గ్రామ సచివాలయానికి సంబంధించి జీకే బిట్స్, అలాగే సిలబస్కి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా మనం చేయడం జరుగుతుంది మన వీడియోలో, మన ఛానల్లో. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.